ఏపీ రైతులకు ముఖ్య గమనిక. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నమోదు గడువును పొడిగించారు. ఆగస్టు 15వ తేదీతో బీమా ప్రీమియం చెల్లింపు గడువు పూర్తయింది. అయితే చాలా మంది రైతులు ఇంకా పంటల బీమా నమోదు చేసుకోని కారణంగా ఆగస్టు 31వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఈ నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, తమ పంటలను బీమా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక. పంటల బీమా నమోదు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులందరూ ముందస్తు జాగ్రత్తగా తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని సూచించారు. పంటల బీమా కోసం కట్టాల్సిన ప్రీమియం నగదు చాలా తక్కువ మొత్తంలోనే ఉంటుందని, బీమా నమోదు చేసుకోవటానికి ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉందని తెలిపారు. రైతులు ఎవరూ ఆలస్యం చేయకుండా వెంటనే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి పంటల బీమాపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రతి పంటకు బీమా సదుపాయం ఉందని, రైతులపై భారం పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బీమా ప్రీమియంలో అధిక భాగాన్ని భరిస్తున్నామని అచ్చెన్నాయుడు వివరించారు. మరోవైపు ప్రకృతి విపత్తులు, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయి ఏ ఒక్క రైతు కూడా కన్నీరు పెట్టుకోకూడదనే ఉద్దేశంతో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. విపత్తు సమయాల్లో ప్రతి ఎకరాకు పరిహారం అందేలా, అర్హులైన ప్రతి ఒక్క రైతుకు బీమా ప్రయోజనాలు నేరుగా అందేలా పారదర్శక చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. మరోవైపు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. పంటల బీమా గడువు ఆగస్టు 15వ తేదీతో ముగిసింది. అయితే ఇంకా చాలా మంది రైతులు తమ పంటలకు బీమా చేయించుకోకపోవడంతో ఆగస్టు 31 వరకు పంటల బీమా గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల కారణంగా నష్టం జరిగితే అండగా నిలిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాయి. పంటల బీమా ప్రీమియం చెల్లింపుల కోసం సమీపంలోని సిఎస్ఈ మీ సేవా కేంద్రాలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. రైతు రిజిస్ట్రీ నంబర్ ఆధారంగా పంటల బీమా ప్రీమియం స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై మీ అనుభవాలు లేదా సూచనలు ఏవైనా ఉన్నాయా? వాటిని కామెంట్ బాక్స్ లో పంచుకోండి. క్లిక్ చేసి కామెంట్ చేయండి.